అసలు షర్మిలమ్మ గారు, మీకు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అన్యాయం ఏంది? జగన్మోహన్ రెడ్డి గారి ఆస్తిలో మీరు భాగాన్ని ఎందుకు కోరుకుంటున్నారు? అసలు జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి బిజినెస్లలో, వ్యవహారాలలో, వ్యాపారాలలో ఎక్కడైనా మీ కేవైసీ ఉందా? ఎక్కడైనా మీ పాన్ నెంబర్ ఉందా? ఎక్కడైనా మీరు షూరిటీ పెట్టిర్రా? ఎక్కడైనా మీరు ఆ అప్పులో నేను కడతా అనే మాట చెప్పిర్రా? లేకపోతే అనేకమైనటువంటి ఇష్యూస్ లోపల జగన్మోహన్ రెడ్డి గారు ఇబ్బంది పడుతుంటే ఆ ఇబ్బందులను అధిగమించడానికి ఎక్కడైనా మీరు పాత్ర మీదుందా? మీరు ఇవ్వు అంటే రాజశేఖర రెడ్డి గారి ఆస్తులు, రాజశేఖర రెడ్డి గారు వీలునామా రాసిండ్రు అనే మాట కూడా ఈ మధ్యన మారుతూ ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారు 2004లో అఫిడవిట్లో పెట్టినటువంటి ఆస్తులు 2009కి వచ్చే వరకు ఆస్తులు అఫిడవిట్లో లేవు. అప్పటికే మీకు జగన్మోహన్ రెడ్డి గారికి ఇద్దరికి కూడా ఆస్తుల పంపకం రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే చేసిండు. మీకు పెండ్లై 30 సంవత్సరాలైంది. 30 సంవత్సరాలు మీకు జగన్మోహన్ రెడ్డి గారికి ఇంచుమించు 29-30 సంవత్సరాలు అయితే పెండ్లైన 30 సంవత్సరాల తర్వాత కూడా మీరు జగన్మోహన్ రెడ్డి గారి సొంత ఆస్తిలో భాగస్వామ్యం కావాలని చెప్పి చంద్రబాబు నాయుడు చేతిలో కీలుబొమ్మై, చంద్రబాబు నాయుడు ఎప్పుడు ఊటో అంటే ఊటో, బయటో అంటే బయటో, అమెరికాలో ఉంటే కూడా నిన్ను పిలిపించి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టే పరిస్థితికి దిగజారినవంటే ఎందుకు ఇంత దిగజారవలసినటువంటి అవసరం వచ్చింది?